ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ గాయత్రి పరంబకాయ నమ శ్రీమాత్రి నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా మనం ఏంటిదంటే అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహం అంతా కూడా అప్పుల బాధలకి కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అప్పుల బాధలు అంటే రుణ బాధలు అంటారు. ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న కర్మదోషాన్ని ప్రభావం వల్ల కావచ్చు, పూర్వజన్మలో మీకంతా కూడా ఎవరికైనా తీరని కష్టాలతోటి మీరు రుణం అనేది బాకీ పడినా కావచ్చు, మీరు ఈ జన్మలో ఎవరికైనా రుణపడి ఉండడం వల్ల కావచ్చు, ఈ యొక్క అప్పుల బాధలు విపరీతంగా పెరుగుతూ ఉండడం, ప్రధానంగా మీకు ఈఎంఐలు ఎక్కువగా కడుతూ ఉండడం, ఇదనేది రుణ బాధల కింద కన్వర్ట్ అవుతుంది. దీన్నంతా కూడా జాతకరీత్యా షష్ఠ స్థానం అని చెప్పేసి అంటారు. రుణ బాధలకి 6వ స్థానానికి భావం అని చెప్పేసి అంటారు. 6వ భావాన్ని ప్రధానంగా చెప్తారు. ప్రధానంగా 8వ భావాన్ని కూడా కారణంగా చెప్తారు. ఆకస్మికంగా ధనయోగం రావాలన్నా లగ్నచక్ర ప్రకారంగా 6వ స్థానము, 8వ స్థానం మరియు 12వ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 12వ స్థానం అయితే విపరీత ఖర్చుల గురించి చెప్తుంది. ప్రధానంగా అయితే కనుక ఈ యొక్క జాతకరీత్యా ఈ లగ్నచక్ర ప్రకారంగా ఏ గ్రహాలంతా కూడా గోచారించే యొక్క రంగం ఉన్నాయో లేదో చూసుకోవాలి. తద్వారా మీకు అంతా కూడా రుణ బాధల నుంచి ఆ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తే కనుక శీఘ్రంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషం ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి జాతకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పరిష్కారం చేస్తే శీఘ్రంగా మీకంతా కూడా క్రమేపీ మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ పరిష్కారం అంతా కూడా 54 రోజులు క్రమం తప్పకుండా చెయ్యాలి. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా పొందడానికి క్రమేపీ భగవంతుడి యొక్క దయా కృపా కటాక్షాలు మీ మీద ఉండాలి. ఎంత నమ్మకంగా చేస్తే ఆ ఫలితం అంత తొందరగా వస్తుందన్నమాట. ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మీకు చెప్పే పరిష్కారం అంతా కూడా మంచి గ్రంథాలతోటి మేమంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిశోధన చేసి అంతా కూడా చెప్తున్నాం కావున ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దయ వల్ల మీ యొక్క కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ శీఘ్రంగా తీరడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక లగ్న జాతకులకి ప్రధానంగా మీకంతా కూడా వృశ్చిక రాశి, వృశ్చిక లగ్న జాతకులకంతా కూడా అప్పుల బాధలు తీరడానికి ఈ గ్రహాలు కారణమవుతాయి. రుణ బాధలు తీరాలంటే ఈ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. అంగారకుడు యోగకరంగా ఉండాలి, శుక్రుడు యోగకరంగా ఉండాలి, బృహస్పతి యోగకరంగా ఉండాలి, శని భగవానుడు యోగకరంగా ఉండాలి, ప్రధానంగా కేతువు కూడా యోగకరంగా ఉండాలి. ఈ గ్రహాలన్నీ కూడా కారణమవుతుంటాయి. వ్యాపార స్థానంలో మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, వ్యాపారంలో లాభ నష్టాలంతా కూడా చూస్తున్నా, ఎంత ప్రయత్నం చేసినా వ్యాపారంలో అభివృద్ధి లేకుండా ఉన్నా మీకంతా కూడా రుణ బాధలతో బాధపడుతున్నట్లు లెక్క. ప్రధానంగా జాతకరీత్యా ఈ గ్రహాలన్నీ కూడా శాంతి పూజలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. గోచారీత్యా గ్రహాలన్నీ కూడా బలహీనంగా ఉంటాయి. గోచారీత్యా కానీ జాతకరీత్యా కానీ గ్రహదోషంతో పాటు ఉంటే కనుక మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయి, దానికి ప్రామాణికంగా అంతా కూడా నివారణ చేయడానికి మార్గాలు ఉంటాయి అన్నమాట. ప్రధానంగా మీకు అంతా కూడా చూసుకుంటే అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేసుకోవడం మరియు దానిమ్మ పళ్ళని దానం చేసుకోవడం వల్ల ఈ యొక్క సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మహాలక్ష్మీదేవి మూలమంత్రాన్ని అంతా కూడా జపాలు ఆచరించుకోవడం, ఈ యొక్క 1,00,000 సార్లు కావచ్చు, అంతకన్నా ఎక్కువ అప్పులు ఉంటాయి కనుక ఎన్ని లక్షల అప్పులు ఉంటే దాంట్లో దశాంశం జపాన్ని ఆచరించాలి అని చెప్పేసి అంటారు. ప్రధానంగా ఉదాహరణకి మీకు ఒక 5 లక్షల అప్పులు ఉన్నాయనుకోండి, దాంట్లో దశాంశం అనేది 10% వరకు జపాన్ని ఆచరించాలి. కనీసం 1,00,000 సార్లు జపాన్ని ఆచరిస్తే కనుక అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి జపాన్ని చేసుకున్న దాంట్లో 10,000 సార్లు మూలమంత్రాన్ని హోమాన్ని చేయాలని చెప్పేసి అంటారు. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు, ఎంత అప్పులున్నా కానీ శీఘ్రంగా తీరడానికి ఆస్కారం ఉంటుంది. శుక్ర భగవాను ప్రీతికరంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం, అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం, ఈ యొక్క శని భగవానుడు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, రాహు భగవాను ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం వల్ల క్రమేపీ మీకు అప్పుల బాధల నుంచి విడవడానికి ఆస్కారం ఉంటుంది. మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళను నివేదన చేయడం వల్ల కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆవిర్భవ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది. క్షీరసాగర మదనం అనే చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ మహాకాళికాయ నమః.